నిన్న సున్నం చెరువు అనేటటువంటిది మాకు స్థానిక ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు అక్కడ 2930 సర్వే నంబర్ సున్నం చెరువులో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్. గతంలో ఆ చెరువు మీద కానీ బోన్ చెరువు కానీ ఐడియల్ చెరువు కానీ ముళ్ళగత్త చెరువు కానీ అదేవిధంగా మైసమ్మ చెరువు కానీ కామన్ చెరువు కానీ కాజా కుంట కానీ అన్ని చెరువుల మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆదేశ ప్రకారమే అన్ని చెరువులను ఆ రోజుల్లో 17లో ఇంకా కొన్ని రోజులు ఉంటే కబ్జాలు అయిపోతాయి, అన్యాయంగా అవుతుందని చెప్పి అన్ని చెరువులకు ఫినిషింగ్ కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు నేను కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి డబ్బులు రిలీజ్ చేసుకొని ఫినిషింగ్ లేచి ఐడియల్ చెరువుని కొంత డెవలప్ చేయడం, అదేవిధంగా కామన్ చెరువు డెవలప్ చేయడం, ముళ్ళగత్తెల చెరువు డెవలప్ చేయడం, కోనేరులు కట్టడం, పటేల్ కాజాకుంట 8 ఎకరాల 36 గుంటలు ఉంటే కబ్జా అయిందంటే దాన్ని కూడా ఫినిషింగ్ చేయడం, ఇవన్నీ చేశాం. నేను ఇలా మా నల్ల చెరువు కానీ నేను ఇలా మీరు చేస్తున్న డెవలప్మెంటు నేను 100% స్వాగతిస్తా. కానీ నిరుపేదలకు న్యాయం, బడబాబులకు న్యాయం అనేది ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాను. హైడ్రా కమిషనర్ గారి ప్రవర్తన ఏ రకంగా ఉంది అంటే ఏమనంటే, నేను ఎమ్మెల్యే గారి మాటకు నేను ఖండిస్తున్నా, ఎమ్మెల్యే చెప్పింది తప్పు, నేను చెప్పింది రైట్ అంటాడు. నేను చెప్పింది రైట్ కాదు, నువ్వు చెప్పింది రైట్ కాదు అన్నప్పుడు నీ ఆఫీసర్లు ఇచ్చినటువంటి సున్నం చెరువులో 47 లక్షల రూపాయలు పెట్టి 17లో ఫినిషింగ్ చేశాం. ఎంఆర్ఓ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కమాండ్ సర్వే చేసి 47 లక్షలు శాంక్షన్ చేసి ఫినిషింగ్ చేశాం. గవర్నమెంట్ నిధులతోనే, గవర్నమెంట్ డబ్బులతోనే ఆ రోజున మేము సర్వే చేసి చేయించాం. ఆ రోజున ఆఫీసర్లు వేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే నిన్న నేను అందరూ అసోసియేషన్ పిలిచి, సార్ వెనక ఒక రోడ్ అడిగిన మనము, ఇది పార్క్ అనుకున్నాము, ఇప్పుడు వదిలిపెట్టేశారు ఇది బడాబాబులో కొంతమందికి. మరి చూస్తే ఆశ్చర్యం, ఒకసారి రెండేంటి పోతే కళ్ళకు గట్టినట్టుగా ఉంది. 5 ఎకరాల చేంజ్ ల్యాండు ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన క్యాన్సిల్ చేసిన ల్యాండు, ఆ రోజు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి నిర్ధారించిన ల్యాండు, ఇక నిర్ధారించకంగా దాన్ని వదిలిపెట్టి ఇష్టారానుసారంగా హైడ్రా కమిషనర్ గారు ఆయనకు మరి ఏ రకంగా తింపాలనో ఏ రకంగా చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎవరిని ఎట్లా కాపాడాలనో ఎవరిని ఎట్లా గులగొట్టాలనో బాగా తెలుసు మా హైడ్రా కమిషనర్ గారికి. కాబట్టి సున్నం చెరువు మీద పూర్తి విచారణ జరిపించండి. మీరు చేసిన డెవలప్మెంట్ ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. అందులో 5 ఎకరాల నుంచి 10 ఎకరాల ల్యాండ్ వరకు మీరు ఇచ్చిపెట్టిన ల్యాండ్లు మా కాన్స్టిట్యున్సీ సగం ఉంటుంది, సగం శ్రీలింగంపల్లి సగం ఉంటుంది. 2930 సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఇవాళ మీరు ఫినిషింగ్ చేసి వదిలిపెట్టారో అది ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోరు కాపాడనీకే మీరు చేశారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు మేము వేసిన ఫినిషింగ్ను తప్పుపడుతున్నాను అంటే మేము కాపాడమని చెప్తున్నాం తప్ప అది ఇడిచిపెట్టమని చెప్పట్లేదు. హైడ్రా కమిషనర్ గారు ఒకరికి ఒక న్యాయం, ఒకరికో న్యాయం. అలా పిల్లలు చదువుకుంటున్నారు, మేము రేపు కాల్ చేస్తామంటే నిర్ధారించంగా బయట వేసేసి పిల్లలను కూడా బుక్కులు బయట వేసి గులగొట్టే చరిత్ర సున్నం చెరువు చూసిన ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు. అటువంటి వాళ్ళను బయటపడేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా, వాళ్ళు ఏ రకంగా ఇవ్వకుండా వాళ్ళ నిరుపేదలను బయటపడేసి ఇలా బడాబాబులను కాపాడే ప్రయత్నం చేస్తుంది హైడ్రా కమిషనర్. అంటే రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా టీఓపీకి నేను కంప్లైంట్ చేస్తా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కంప్లైంట్ చేస్తా, దీని మీద విచారణ జరిపించమని చెప్పి నేను ఈ పొగడతో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా. నాది రైటు, నేనే గొప్ప అని అనుకుంటే మేము శాసనసభ్యునిగా ఊకునే స్థితిలో ఉండదు. ఎట్టి పరిధిని బయటికి తీస్తాం. ఈ 5 ఎకరాల ల్యాండ్ ఎందుకు కబ్జా అయిందో అది ప్రజలకు చెందిన దాకా నేను పోరాడతా. ఖచ్చితంగా ఆ ప్రజలకు చెందాలి. కామన్ చెరువు హెచ్ఎండిఏలకు ఇస్తే ఆ వరకు నత్తన నడుస్తుంది. అంటే హైడ్రా కమిషనర్ చేసేదేమో ఫాస్ట్ నడుస్తుంది, వేరే డిపార్ట్మెంట్ స్లో నడుస్తుంది. దానికి 100 చెక్కలు కొట్టుడు, పతంగులు ఎగిరేసుడు, వాట్సాప్లో పెట్టుడు, ఎవడన్నా ఎమ్మెల్యే పేరు చెప్తే ఎమ్మెల్యే పేరు చెప్పొద్దుడా, ఎవడైతే కబ్జా పెట్టిండో వాంతో పతంగులు ఎగిరేసిండు మా నల్లజర్లో వచ్చి మొన్న. ఇది నా పరిస్థితి. మళ్ళీ వచ్చేకన్నా బోర్డులు పెట్టుకొని ఉండాలి, హైడ్రా జిందాబాద్ చెప్పాలని బోర్డులు 10 మందిని ముందే వాళ్ళ ఆఫీసులను పెట్టించి తయారు చేయించి ఆ చేతి ఇచ్చి పెట్టి మళ్ళీ వైరల్ చేయాలి. ఇంత కాపాడినాం అంత కాపాడినాం. హైదరాబాద్లో పైగా ల్యాండ్స్ 90-80% పైగా ల్యాండ్లో ఉన్నాయి హైదరాబాద్లో.
ఇవాళ ఉన్నటువంటి సెక్రటరీ ముందు సెక్రటరీ అట్లే ఉంది, నీ పక్కకు ఉన్నటువంటి ఊళ్ళో రామకృష్ణ బిల్డింగ్ కూడా చెర్లనే ఉంది. కాబట్టి నువ్వు ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దు కమిషనర్ గారు. నీ అంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకో. నేను రాజకీయంగా నేను ఉంటాను, కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తానంటే ఖచ్చితంగా నీ మీద సెంటర్గా నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా.